అవును, గేట్ ఉంటుండే. గేటు ముందు కూర్చునేవాడు. మందు చీటి స్లిప్పు రాకపోయే వాళ్ళకి ఇచ్చి ఈ మందు తెచ్చిపెట్టమని వాళ్ళకి ఇచ్చి నేనన్నా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు నాకు ఇస్తే నేను తెచ్చిపెడతా కదా నీకు ఎందుకు మీరు అన్నారు. నేను తీసుకుని తెచ్చిపెట్టేవాడు. ఆయన నన్ను అడిగేవాడు కాదు. మిమ్మల్ని అడిగేందుకు భయమేమో. భయం కాదు, అదొక చాలేస్తాం. నాకు భయం ఏంటి? ఏమంటాడో ఏమో అనుకుంటో మరి ఏమనుకుంటో. ఆయన ఎంత చేశాను నేను చివరి రోజులు చివరిలో ఏమి తినకపోతే వాళ్ళు పిలిపించి వీళ్ళు పిలిపించి చెప్పించి రసం పిండించి పళ్ళ రసం తీసి నోట్లో పోసాను. అవును, ఎవరికి తెలుసు ఆ సంగతి? అమ్మవారికి తెలుసు, దేవుడికే తెలుస్తుంది. మరి ఎవరు తెలుస్తాయి మన బాధలు? ఆమెనే చూస్తుంది అన్నీ. నేను ఏం చేశాను అనేటువంటిది అంతే అంతే, దేవుడే చూస్తాడు. అమ్మవారికి తెలుసు, నాకు తెలుసు. అవును, అంతే మరి. ఆవిడ లేచిందంటే ఆవిడదే తప్ప ఈవిడ సత్యం కాదు. ఇప్పుడు వచ్చిన రోజులు అట్టా ఉంది ఆవిడ, ఇప్పుడు అట్టా ఉంది. అదే కదా, వచ్చిన రోజు ఎట్లా ఉంది అసలు? అమ్మో భయమైంది నాకైతే. ఇవి ఎట్లా మంచిగా అవుతుందిరా దేవుడా అని నేనే ఎంత మొత్తుకున్నా. ఆ భగవంతుని దయ మంచిగా ఉంది కాబట్టి మంచిగా అయ్యింది అంతే. దేవుని దయ, దేవుని లేని మనం ఏడున్నాం, అమ్మవారు లేని మనం ఏడున్నాం, ఎవరు లేరు. కోవిడ్ టైంలో కనీసం మనవాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఒక 10 రోజులు మీ అమ్మని పంపరా. నేను పంపను తాత కాదు, నేను పంపను.